వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు 8th పే కమిషన్ సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ తోటి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఏమిటా కొత్త అప్డేట్ అంటే, మొత్తం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వాళ్ళు అందుకుంటున్నటువంటి భత్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని గురించి అంటే 8th పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ దిశగా అత్యంత కీలకమైనటువంటి అడుగు ఇప్పుడు వేసిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి కొత్త వేతన స్కేళ్లు, ఇతర అలవెన్స్ల రూపకల్పనని వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చుల వివరాలని సేకరించాలని చెప్పేసి ఈ ప్రక్రియని అది ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు, అనుబంధ సంస్థలు తమ ఉద్యోగుల ప్రస్తుత జీతాలు, భత్యాలు అంటే అలవెన్సెస్ పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సిందిగా వేతన సంఘం ఆదేశించింది. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ ఆదేశాలని ఈ వేతన సంఘం జారీ చేసింది. ఇక్కడ అంటే ఆ సమాచారం ఎలా పంపించబోతున్నారు, ఎలా నిక్షిప్తం చేయబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అంటే పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఈ సమాచారాన్ని 8వ వేతన కమిషన్ సేకరిస్తూ ఉండటం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ డేటా సేకరణ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వేతన సంఘం ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ డేటా పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆల్రెడీ మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఇదివరకు చేసినటువంటి వీడియోలో. కేవలం ఈ అధికారిక డిజిటల్ పోర్టల్ ద్వారా మాత్రమే వివరాలను సమర్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ విధానాన్ని అంగీకరించబోమని చెప్పేసి వేతన సంఘం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా భౌతిక పత్రాలు అంటే ఫిజికల్ ఫైల్స్ అనేటువంటి వాటిని, అలాగే ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్లని, ఎక్సెల్ షీట్లని లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని పంపడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వందలాది కార్యాలయాల ఆర్థిక సమాచారాన్ని ఒకే డిజిటల్ డేటాబేస్గా క్రోడీకరించి విశ్లేషించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ఈ సందర్భంగా గత 3 ఏళ్ల వ్యయ వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల గత 3 ఆర్థిక సంవత్సరాల వ్యయాలకు సంబంధించిన వివరాలను వేతన సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. నిర్దేశిత నిబంధనల ప్రకారం 2022-23, 2023-24 అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి పూర్తి లెక్కల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పే మెట్రిక్స్ లెవెల్ 1 నుంచి లెవెల్ 18 వరకు ఉన్న అన్ని వర్గాల ఉద్యోగుల జీత భత్యాల వ్యయాన్ని ఇందులో విడివిడిగా చూపించాల్సి ఉంటుంది. కేవలం స్థూల జీతాల వివరాలు మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ అలవెన్స్ల కింద ఎంతెంత ఖర్చు చేస్తుందో స్పష్టమైనటువంటి బ్రేకప్ వివరాలని కమిషన్ కోరింది ఈ ప్రభుత్వ శాఖల్ని. ప్రాథమిక వేతనం అంటే బేసిక్ పే, అలాగే ఎక్కడ వర్తిస్తుందో అక్కడ మిలిటరీ సర్వీస్ పే, వీటితో పాటు మరికొన్ని వార్షిక వ్యయాన్ని నివేదించడాన్ని తప్పనిసరిగా చేశారు. అంటే ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా వాళ్ళు ఏదైతే ఆయా డిపార్ట్మెంట్లకు పంపించారో వాటిలో ఏమేమి సమర్పించారంటే, ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాల్లో కరువు భత్యం అంటే డిఎన్ఎస్ అలవెన్స్ అంటాం, డి అంటాం కదా, అది, అలాగే హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం ఎంత ఇస్తున్నారు, అలాగే రవాణా భత్యం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అది, అలాగే రైల్వే ఉద్యోగులైతే వాళ్ళకి ఇచ్చేటువంటి రన్నింగ్ స్టాఫ్ అలవెన్స్ అవి, అలాగే డాక్టర్లకు ఇచ్చేటువంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసేటువంటి డాక్టర్లకు ఇచ్చేటువంటి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. సో అలాగే ఇంకా వేరే ఏమైనా ఇతరత్ర ప్రత్యేక భత్యాలు అంటే అవి
అవన్నిటినీ కూడా ఈ డేటాలో వాళ్ళు పొందుపరిచి పంపించాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ అలవెన్స్లన్నిటిపై జరిగిన మొత్తం వ్యయాన్ని విడివిడిగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పే కమిషన్ స్పష్టం చేసింది. ఎందుకని ఇంత ఈ కసరత్తు అంతా ఎందుకు చేస్తుంది ఎయిత్ పే కమిషన్ అనేది కూడా ఇక్కడ మనం చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఉద్యోగులకి. 8వ వేతన సంఘం తన తుది నివేదిక లేదా సిఫార్సును రూపొందించడానికి ముందు చేపట్టే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమికమైన అడుగు అన్నమాట ఇది. విభిన్న పే లెవెల్స్లో ప్రస్తుతం ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక భారాన్ని భరిస్తుందో అంచనా వేయటం ద్వారా భవిష్యత్తులో వేతనాలు పెంచితే ఖజానాపై పడే అదనపు భారాన్ని కమిషన్ శాస్త్రీయంగా లెక్కించగలుగుతుంది. ఈ డేటా ప్రకారం అయితే ప్రభుత్వ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, బడ్జెట్ పరిమితులు, అలాగే ఉద్యోగుల ప్రయోజనాలను సమతూకం చేస్తూ సరికొత్త వేతన స్కేళ్లను ప్రతిపాదించడానికి ఈ డేటాని ఆధారంగా చేసుకోబోతోంది 8వ వేతన సంఘం. మరి డెడ్ లైన్ పొడిగించడానికి ఏమైనా అవకాశం ఉందా ఈ డేటాకి దానికి సంబంధించిన అంటే ఈ సమాచారాన్ని పోర్టల్లో అప్లోడ్ చేయడానికి వేతన సంఘం 2026 జూన్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయితే ఇదివరకు అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో వందలాది విభాగాలు ఉండటం, భారీ ఎత్తున ఆర్థిక లెక్కల్ని క్రోడీకరించాల్సి రావటం వల్ల నిర్దేశిత గడువులోగా అన్ని ఆఫీసులు డేటాను సమర్పించడం సవాలుతో కూడుకున్న విషయమే అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని పరిగణలో తీసుకొని మంత్రిత్వ శాఖలకి మరికొంత సమయం ఇస్తూ డేటా సమర్పణ గడువుని వేతన సంఘం పొడిగించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ డేటా సేకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత వేతన సంఘం ఈ గణాంకాలని లోతుగా విశ్లేషించి 8వ వేతన సంఘం నివేదిక రూపకల్పనలో తదుపరి దశకు చేరుకోబోతోంది. ఇది ఇప్పటి వరకు ఈ లేటెస్ట్ అప్డేట్ 8వ వేతన కమిషన్కి సంబంధించినటువంటిది. సో మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో దేశవ్యాప్తంగా వాళ్ళందరి శాలరీస్ అలాగే అలవెన్స్లు వీటన్నిటికీ సంబంధించినటువంటి మొత్తం డేటాని ఇప్పుడు సేకరించే పనిలో ఉంది. సో ఆల్రెడీ అది జూన్ 30వ తేదీ అని చెప్పింది, అది దాటిపోయింది కాబట్టి ఇంకా మరికొంత కాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అది ఎప్పటి వరకు ఏంటి అనేది, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇంత డేటాని ఇంత వివరంగా అది చెప్పినటువంటి అన్ని వివరాలని సమర్పించాలంటే టైం పడుతుంది కాబట్టి పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి మొత్తానికి 8వ వేతన సంఘం తమ సిఫార్సుల్ని అమలు చేయటంలో భాగంగా ఏదైతే ప్రక్రియ చేపట్టిందో ఆ ప్రక్రియ వేగవంతం చేస్తూ ఇప్పుడు ఈ డేటాని సేకరించే పనిలో ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.